లేడీస్ ఫింగర్ ఆనియన్ మంచూరియా ఎలా చేయడమో నేర్చుకుందామండి. దీనికి ముందుగా బెండకాయలను మనము 2 వలే కట్ చేసుకొని మనము ఒక శనగపిండి మిశ్రమాన్ని ముందే రెడీ చేసుకుంటాం. శనగపిండి ఏంటంటే శనగపిండి, ఉప్పు, కారం, మసాలా గుండ, పసుపు వేస్తామండి. వేసేసి అందులో సోడా అయితే వేయకూడదండి. వేయకుండా శనగపిండి మిశ్రమాన్ని రెడీ చేసుకొని అందులో వేసేయడమేనండి. వేసేసి వెంటనే వేడిగా ఉన్న ఆయిల్లో వేసేయడమే. సిమ్లో వేయించుకోవాల్సి ఉంటుంది, కానీ తొందరగా అయిపోతుందండి. కాకపోతే చాలామంది బెండకాయ ఆనియన్ మంచూరియాలను ఆనియన్స్ కూడా కలిపేస్తారు. అలా కలపకూడదండి. కలపకుండా దాన్ని వేరేగా సపరేట్గా మంచూరియా టైప్లో చేసుకోవాలి. ఎందుకంటే బెండకాయలు ఫ్లేవరు, ఆనియన్స్ ఫ్లేవరు రెండు కలిసిపోతాయి. అందుకల్లే ఆనియన్స్ని మనము మంచూరియాలాగా ఉండల వలె చేసుకొని ఈ బెండకాయలని మధ్య మధ్యలో గార్నిష్లంగా చేస్తే అవి తింటూ మధ్య మధ్యలో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తినేటట్టు తినచ్చు. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. కాకపోతే ఇది చేసిన తర్వాత మనం ఉల్లిపాయలని మనం కోసుకుంటాం కదా, గుండెగా కట్ చేసుకుని కూడా రెడీ చేసుకుని పెట్టుకోవాలి ముందులోను. అందులో కూడా మనము సోడా వేయకూడదండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సోడా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సోడా అన్నది ఇందులో యూజ్ చేయకుండానే బాగా వస్తాయి, క్రిస్పీగాను కూడా వస్తాయి, మంచిగా వస్తాయండి. ముందు మనం బెండకాయని చేసి తర్వాత ఆనియన్స్ని చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఆనియన్స్ కలిపేటప్పుడు మనము పలుచగా కలుపుకూడదు, కొంచెం దిట్టంగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. కలుపుకొని అందులో ఉండల వలె అంటే మనము క్యాబేజీ మంచూరియా టైప్లో మనం చేసుకోవాలి. ఈ బెండకాయల మిశ్రమం అయిపోయిన తర్వాత మరి కొంచెం సాల్ట్, కొంచెం మనము కారం కొంచెం వేయాల్సి ఉంటుందండి. ఎక్కువ కారం అయితే వేయకూడదు, ఎందుకంటే ఆనియన్స్ కూడా మనకు కొంచెం ఎదురుగా అనిపిస్తాయి కదా, అందువల్ల ఎక్కువ కారం అయితే వేయమండి. ఈ విధంగా మనం మంచూరియాలను కూడా రెడీ చేసుకుంటాం. తర్వాత ఒక బాణంలో మంచూరియా ఆనియన్స్ని, బెండకాయల్ని కలిపి మరి కొద్దిగా చాట్ మసాలా కూడా వేసేసి కొంచెం గార్లిక్ని కూడా వేసేసి వేయించుకొని అందులో మనం కలిపేసుకొని పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.